దూకుడుకు బ్రేక్ పడిందా? భారీగా పడిపోయింది వెండి ధర. ప్రస్తుతానికి ఒక్క రోజులోనే 21,500 తగ్గింది కిలో వెండి ధర. రూపాయలు ప్రస్తుతానికి 2,33,120 రూపాయలకు చేరింది కిలో వెండి ధర. ఇటీవల కాలంలో మనం చూస్తే 2,50,000కు పైబడి పలికింది కేజీ వెండి ధర. ఒక పక్కన ఇటు బంగారం అలాగే వెండి ఈ రెండు కూడా ఆకాశాన్ని అంటుతున్న సమయంలో ఒక్కసారిగా మరి 21,500 ఒకటే ఒక గంటలోనే ఇంత ధర తగ్గిపోవడం. సో ఒక్కసారి మనం చూస్తే కనుక వివరాలు మధ్యాహ్నం 3 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటలకి ఈ రేటు 2,33,120 రూపాయలు. ఒక రకంగా జియోపొలిటికల్ సిట్యువేషన్ అంటే ఇతర దేశాలకు సంబంధించిన వాణిజ్యం కానీ ట్రేడ్ కానీ అలాగే ఇటు రష్యా యుక్రెయిన్కి సంబంధించిన యుద్ధం గురించి వీటన్నిటికీ ఇవన్నీ ఈ ధరను డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్గా చెప్పుకోవచ్చు. అలాగే ఇండియా ఇతర దేశాలకు సంబంధించిన ఎగుమతులు దిగుమతులు అలాగే ట్రంప్ తీసుకొచ్చిన టారిఫ్స్ కూడా ఎంతో కొంత వీటన్నిటిపైన ఎఫెక్ట్ పడుతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద వెండి ప్రస్తుతానికి ఒక్కసారిగా ఒక గంటలో మాత్రమే 21,500 రూపాయలు తగ్గినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత వివరాలు కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ సచిన్ ఉన్నారు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్ చెప్పండి, ఒక గంటలో మాత్రమే 21,500 పడిపోవడానికి గల కారణాలు ఏంటి? రానున్న రోజుల్లో వెండి ధర పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా? ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి కళ్యాణ్. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు పెరిగిన సందర్భమే తప్ప తగ్గిన దాఖలాలు వెండి విషయంలో ఎక్కడ కనిపించలేదు. ప్రజెంట్ చూసుకుంటే కనుక మీరు అన్నట్టుగా ఆ రేటు విషయం గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఒక్కసారిగా పడిపోవడం అందరినీ షాక్ గురి చేస్తుంది. ఎందుకంటే 1 గ్రాము వెండి గురించి మాట్లాడుకుంటే ఏకంగా 4 రూపాయల నుంచి 21 రూపాయలు తగ్గిపోయింది. ఇది 1 గ్రాము. అండ్ కేజీ గురించి మాట్లాడుకుంటే కొన్ని సందర్భాల్లో అంటే 21,000 వరకు కూడా తగ్గిపోయిందని చెప్పి గణాంకాలే చెప్తున్నమాట. గత కొన్ని రోజులుగా వెళ్ళిపోతోంది. ఇక మరికొన్ని రోజుల్లో ఎక్కడ 3 లక్షలు దాటుతుందో లేకపోతే ఇలా అనుకున్న సందర్భం. ఇటువంటి పరిస్థితుల నుంచి ఒక్కసారిగా తగ్గడం అనేది కనిపిస్తున్న సిచ్యువేషన్. అసలు ఎందుకు ధరలు పడిపోతున్నాయని మాట్లాడుకుంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇక్కడ జరుగుతోంది అనేది వినిపిస్తున్నమాట. అసలు ఏంటి ప్రాఫిట్ బుకింగ్ అంటే గత కొన్ని రోజులుగా కూడా వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతూ ఉండడంతో ఇన్వెస్టర్స్ అంతా కూడా అంటే సాధారణంగా పెద్ద ఇన్వెస్టర్లు అంటూ ఉంటారు. ఈ పెద్ద ఇన్వెస్టర్లు అందరూ కూడా తమ దగ్గర ఉన్న వెండిని అమ్మేసుకుంటున్నారు. ఆ అమ్మేసుకుని వాటిని లాభాలుగా స్వీకరిస్తున్నారు, అంటే లాభాలను తీసుకుంటున్నారు. దీనివల్ల మార్కెట్ లో అమ్మకాల జోరు పెరిగింది. ఆ ఒత్తిడితో ధరలు తగ్గుతున్న పరిస్థితి ఉంది అనేది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక 10 మంది ఉన్నాం, మన 10 మందిలో ఒక 8 మందో లేకపోతే 7 కావచ్చు. అంటే 7 లేకపోతే 8 మందో మనం అమ్మేసుకున్నాం అనుకోండి. అప్పుడు ఆ మార్కెట్ ఏం భావిస్తుంది, ఓకే ఇప్పుడు ధరలు కనుక తగ్గిస్తే ఈ ఒత్తిడి అనేది ఆగుతుంది అనేది ఇక్కడ వినిపించే మాట. సో ఆ కోణంలో ఈ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్న సందర్భంలో దీన్ని హోల్డ్ చేయడానికి ప్రస్తుతం ధరలు తగ్గిన పరిస్థితి. అంటే 21,500 21,000 అంటున్న సందర్భం. దీంతో పాటు మీరు అన్నట్టుగా జియో పాలిటిక్స్ ప్రభావం కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఏంటి జియో పాలిటిక్స్ ప్రభావం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వీళ్ళిద్దరూ కూడా సానుకూల చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు ఇన్వెస్టర్లు ఏమనుకుంటున్నారు, ఇది ఒక సేఫ్ హెవెన్ అంటే సురక్షితమైన పెట్టుబడి చెప్పి వాళ్ళు భావించడం జరుగుతోంది. సో వెండి నుంచి ఇతర మార్గాల వైపు వాళ్ళు మలుతున్నారు. అంటే వాళ్ళు వెండిని తీసేసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ కూడా వాళ్ళ దగ్గర అంటే వెండిలో ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఇది కూడా దీని మీద ప్రభావం చూపిస్తోంది. ఇక ఆ తర్వాత మార్జిన్ గురించి అంటే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ గురించి మాట్లాడుకుంటే CME అంటూ ఉంటూ ఉంటాయి కదా. సో వెండి ఫ్యూచర్స్ ట్రేడింగ్స్ పై మార్జిన్ మనీని పెంచడం కూడా అమ్మకాల కారణమవుతుంది అనేది వినిపించినమాట. ఇక వీటన్నిటికీ మించి అధిక ధరల వద్ద కరెక్షన్ జరుగుతోంది. అంటే వెండి ధర ఏకంగా $80 మార్కును తాకడం వల్ల మార్కెట్ ఓవర్ బాట్ అయింది. మార్కెట్ ఓవర్ బాట్ పరిస్థితికి చేరుకుంది. సో నేచురల్ గానే ఇటువంటి టైంలో ఏం జరుగుతుంది, ధరలో కొంత కరెక్షన్ జరుగుతుంటుంది. కరెక్షన్ తగ్గుదల వస్తూ ఉంటుందని చెప్పి నిపుణులు చెప్తున్నమాట. సో ఇది మీరు ఇందాక అడగడం జరిగింది, ఇది కంటిన్యూ అవుతుందా ప్రస్తుతం లేకపోతే ఇలాగే ఉంటుందా అని చెప్పి. సో ఇక్కడ వినిపించే మాట ఏంటంటే కళ్యాణ్, సో మీరు ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం ఏమని, సో ప్రభావాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకు తగ్గింది అనుకుంటే ప్రాఫిట్ బుకింగ్. సో
సో ఇది పాక్షికంగా దీని సిచ్యువేషన్ తగ్గించాలి కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ ని ఇటువంటి సందర్భాల్లో కాస్త కరెక్షన్ జరగడమో జరిపించడమో ఇటువంటి ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇది పాక్షికమే, లేకపోతే తాత్కాలికమే. దాంతో పాటు ఇంకా మాట్లాడుకుంటే ఇండస్ట్రియల్ గా, పారిశ్రామికంగా వెండి ఉపయోగంగా వెండి వినియోగం వెండి వినియోగం అనేది పెరుగుతోంది. ఇండస్ట్రియల్ గా వెండి వినియోగం పెరిగిన సందర్భంలో భారీ డిమాండ్ ఉంటుంది. దీంతో ఏమవుతుంది, దీర్ఘకాలంలో ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని చెప్పి మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నమాట. సో ఈ రోజు వెండి కొనుగోలు చేయాలనుకుంటున్నారా లేదా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా ఇది ఇక అది ఆ డిస్కషన్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, కొన్ని రిపోర్ట్స్ నేను చూడడం జరుగుతుంది, మార్కెట్ లో ఇప్పుడు వెండి కొనడానికి వెళ్తున్నప్పుడు మా దగ్గర వెండి లేదు, వెండి స్టాక్ అయిపోయింది అనే అర్థం వచ్చేలా ఇటు షాప్ కీపర్స్ కావచ్చు, లేకపోతే షాప్స్ లో వినిపిస్తున్న మాట అనేది ఇక్కడ కనిపిస్తున్నమాట. సో ఇది ఎందుకు జరుగుతుందంటే కనుక ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ భారీగా పెట్టున్నారు. ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి వాళ్ళ వెండిని తెచ్చుకుని వాళ్ళ షాప్ లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా తగ్గిపోయింది కాబట్టి మార్కెట్ ఫ్లడ్ వచ్చి పడుతుంది. అంటే మార్కెట్ లో వెండి తగ్గిపోయింది కదా అని చెప్పి కొనుగోలుకు వస్తారు. సో కొనుగోలుకు వచ్చినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు అధిక ధరకు కొన్న వెండిని బలవంతంగా తక్కువ ధరకు అమ్మేసుకోవాల్సిన పరిస్థితి, అంటే బలవంతంగా తక్కువ ధరకు ఇచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి మార్కెట్ లో దీనితో ఒక మంచి పదం ఉంటుంది, అంటే కృత్రిమ కొరత. ఈ కృత్రిమ కొరతను సృష్టిస్తున్న సందర్భం ఉంది అనే మాట కూడా వినిపిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇది పూర్తిగా కుట్టిపారేయలేం. ఎందుకంటే ఎవరైనా లాభాలు పొందాలని అనుకుంటారు, ఏ వ్యాపారమైనా. అటువంటిది తెలిసి ఇటువంటి సిచ్యువేషన్స్, అంటే ఒకవేళ బహుశా ఈ 500, 600 లేకపోతే 1000 రూపాయలు అయితే ఒక 5000 వరకు కరెక్షన్ జరిగినా బహుశా ఆలోచిద్దరేమో. కానీ ఈ కరెక్షన్ ఏకంగా 21,000కు పైగా ఉండడం, అంటే ఏకంగా 21,000 వరకు చేరుకోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. అంటే ఆందోళన సెన్స్ మార్కెట్ వర్గాల ఆందోళన కనిపిస్తోంది అన్నమాట. బట్ అదే జనాలు అక్కడ షాప్ కి వెళ్ళి కొనుక్కోవాలనుకుంటే కనుక కష్టంగా ఉంది. సో ఇది ప్రజలు చెప్పాల్సిన మాట. ఈ పాసిబుల్ జనాలు అడిగే ప్రయత్నం చేయండి, ఎందుకంటే వాళ్ళు కనుక రియాక్ట్ అయితే మనకు అర్థమవుతుంది గ్రౌండ్ లో సినారియో ఇంకెలా ఉంటుంది అనేది. సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం షాప్స్ కి వెళ్తే కృత్రిమ కొరత సృష్టించారో లేకపోతే కృత్రిమ కొరత ఉందో ఇలా వినిపిస్తున్నమాట. సో ఇప్పుడు ఈ సినారియో ప్రకారం చూసుకుంటే మనం అనుకున్న ఆ రీజన్స్ ఎగ్జాక్ట్లీ అదే కారణాలు అయితే కనుక బహుశా ఇది తాత్కాలికమే. ఆ తర్వాత మళ్ళీ వెండి పరుగులు పెట్టే అవకాశం ఉంది, లేకపోతే కరెక్షన్ అయిన ధరకు మళ్ళీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పుడున్న సినారియోలో మాత్రం వెండి తగ్గింది అనేది సంతృప్తి తృప్తి పడచ్చు, బట్ కొనడానికి వెళ్తే మాత్రం లేదు. అంటే ఇప్పుడు తగ్గితే ఎంత, తగ్గకపోతే ఎంత, ఇది వినిపించే మాట. అంటే ఆన్ బోర్డ్ చూడడానికి మాత్రం వెండి ధర తగ్గినట్టు కనిపించినప్పటికీ కొనుగోలుకు వెళితే మాత్రం కృత్రిమ కొరతతో జనాలు కొనుగోలు చేయలేకపోతున్నారు అనే మాట వినిపిస్తోంది. కాబట్టి దీనికి సంబంధించి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించి ఇంకా పెరగచ్చా తగ్గచ్చా అంటే కనుక ఒకవేళ ఇదే కారణాలు అయితే, అంటే కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడినట్టుగా ప్రాఫిట్ బుకింగ్ కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ లేకపోతే గ్లోబల్ పాలిటిక్స్ కావచ్చు, జియో పాలిటిక్స్ కావచ్చు, ఇవే కనుక అనుకుంటే బహుశా ఇది చాలా కృత్రిమం అనుకోవాలి. కొన్ని రోజులు కూడా కాదు, కొన్ని గంటల వరకు ఉన్నా పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదనుకోవచ్చు. బట్ వెండి మాత్రం పరుగులు పెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. ఎక్కడ తగ్గే అవకాశాలు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మాట్లాడుకున్న పాయింట్ ప్రకారం అయితే మాత్రం ఎక్కడ కనిపించలేదని చెప్పుకోవాలి. కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద వైట్ మెటల్, సిల్వర్ ప్రస్తుతానికి అదొక సూపర్ సైకిల్లో ఉంది. అసలు అది ఎందుకు గ్రో అవుతుంది అని అంటే దానికి కొన్ని రీజన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంటర్నేషనల్గా ప్రస్తుతానికి వెండిని నిత్యావసరాలకో లేకపోతే ఇంట్లో బంగారానికో, ఇంట్లో వస్తువులను తయారు చేసుకోవడానికో లేకపోతే పూజ సామాగ్రికో వాడడం కాదు. ఇటు చైనా లాంటి దేశాలు హైయెస్ట్ సప్లయర్స్ వరల్డ్ మొత్తంలో సిల్వర్కి. కానీ ప్రస్తుతానికి January 1, 2026 నుంచి చైనా ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేస్తుంది. సిల్వర్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో దాంతోపాటు ఒక పక్క